సెకండ్ ఇయర్ తెలుగు మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాడంటే మనకి సమ్ వచ్చేసి సునీత ట్రేడర్స్ వారు జనవరి 1, 2011 తేదీన ఒక పాత యంత్రాన్ని 72,000 రూపాయలు కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ సునీత ట్రేడర్స్ వారు ఏం చేశారంటే జనవరి 1, 2011 తేదీన పాత యంత్రాన్ని ఎంత కొనుగోలు చేశారండి? 72,000 రూపాయలకు కొనుగోలు చేశారు. వెంటనే 8,000 రూపాయలు మరమ్మతుల కోసం ఖర్చు చేశారు. ఖర్చు చేసే యంత్రాన్ని స్థాపించారు. మరమ్మతులు అంటే ఏంటంటే ఆ మిషన్ ఆ యంత్రాన్ని బాగు చేయించడానికి కొంత ఖర్చు అనేది చేశారు. ఎంత ఖర్చు చేశారంటే 8,000 రూపాయలు అనేది ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు చేసే యంత్రాన్ని ఏం చేశారంటే ఒక చోటనే స్థాపించడం జరిగింది అన్నమాట. సరళ రేఖ పద్ధతి ప్రకారం చెప్పాం కదండి, సరళ రేఖ పద్ధతి అన్నా స్థిర వాయిదాల పద్ధతి అన్నా రెండు కూడా ఒకటే. సంవత్సరానికి 10% తరుగుదలని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ తరుగుదల ఎంతండి? సంవత్సరానికి 10% చెప్పిన ఏం చేయాలి? యంత్రం మీద తరుగుదల అనేది లెక్కించాలి. ఇక్కడ ఏం చేశారంటే జూన్ 30, 2013 తేదీన ఆ యంత్రాన్ని 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. అంటే 2011 జనవరిలో యంత్రాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసినటువంటి యంత్రాన్ని 11, 12, 13 3 సంవత్సరాలు ఉపయోగించాడు. 3వ సంవత్సరంలో ఏం చేశాడంటే యంత్రాన్ని పాత యంత్రాన్ని జూన్ నెలలో 30వ తారీఖున ఆ యంత్రాన్ని అమ్మేయడం జరిగిందన్నమాట. ఎంతకు అమ్మేశాడండి? యంత్రాన్ని 50,000 రూపాయలకు యంత్రాన్ని అమ్మేయడం జరిగిందన్నమాట. ప్రతి సంవత్సరం సంస్థ పుస్తకాలను డిసెంబర్ 31తో ముగిస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను తయారు చేయండి. తెలుసు కదండి మనకి సంస్థ పుస్తకాలు అనేవి ఎప్పుడుతో ముగించుకుంటున్నాడు? డిసెంబర్ 31తో ఏం చేస్తాడు? సంస్థ పుస్తకాలు అనేవి ముగిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ 3 సంవత్సరాలకి కూడా మనం యంత్రం ఖాతా అనేది తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత ఆ యంత్రానికి సంబంధించి లాభం ఎంత నష్టం ఎంత అనేది చూపించాలన్నమాట. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది చూపించాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ యంత్రం ఎప్పుడు కొన్నాడండి? జనవరి 1, 2011. ఇలా చూడండి అమ్మ, అందరూ జనవరి 1, 2011. అంటే ఇప్పుడు యంత్రం కొట్టే ఫస్ట్ ఏం రాస్తామండి? 2 నగదని రాస్తామండి. 2 నగదు. ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ యంత్రాన్ని ఎంత కొన్నాడంటే 72,000 రూపాయలకి యంత్రాన్ని కొన్నాడు కదా. కొనుగోలు చేసి దాని మరమ్మతు ఖర్చు ఎంత పెట్టాడండి? 7,000 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ ఏం రాస్తారంటే 72,000 ప్లస్ 8,000. అమ్మా, ఈ 72,000 ప్లస్ 8,000 కలిపితే ఎంత వచ్చిందంటే మనకి 80,000 రూపాయలు వచ్చింది. అమ్మా, అర్థమైంది కదా? 2 నగదని చెప్పి ఏంటది? 72,000కి ఈ 8,000 రూపాయలు రెండు కలిపేసి 2 నగదు కింద చూపించాలి. నగదు మొత్తం ఎంత అంటే ఇక్కడ 80,000 రూపాయలు. ఇక్కడ సంస్థ పుస్తకాలు అనేవి ఎప్పుడుతో ముగిస్తున్నాడు అంటే మనకి డిసెంబర్ 31తో ముగిస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 31, 2011 ఏం రాయాలంటే ఇక్కడ బై తరుగుదల అనేది దేని మీద కట్టాలండి? 80,000 రూపాయల మీద తరుగుదల అనేది 10% కట్టాలి. 80,000 ఇంటూ 10/100 ఎంతండి? 8,000 రూపాయలు వచ్చింది. అర్థమైంది కదా? తరుగుదల అనేది దేని మీద లెక్కించాలంటే ఈ 72,000 ప్లస్ 8,000 కలిపితే వచ్చిన మొత్తానికి ఆ తరుగుదల కట్టాలి. ఎంత వచ్చిందండి? 80,000 వచ్చింది. కాబట్టి 80,000 మీద సంవత్సరం తరుగుదల ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. కాబట్టి 10% కడితే ఎంత వచ్చిందండి? ఇక్కడ మనకి 8,000 రూపాయలు అనేది రావడం జరిగింది.
రూపాయల నుంచి 8,000 రూపాయలు తీసేస్తే ఎంత వచ్చిందంటే 72,000 రూపాయలు వచ్చింది. ఈ 72,000 రూపాయలని ఏమని రాయాలంటే ఇక్కడ మనం బై తీర్చిన నిల్వ బై తీర్చిన నిల్వ ఎంతంటే ఇక్కడ 72,000 రూపాయలు వచ్చింది. తర్వాత సంవత్సరం ఎంతంటే జనవరి 1 2012. ఆ తీర్చిన నిల్వని ఏ నిల్వ కింద రాయాలంటే 2012 సంవత్సరానికి తెచ్చిన నిల్వని రాయాలి. తెచ్చిన నిల్వ ఇక్కడ తీర్చిన నిల్వ అంటే 72,000 కదా, ఇక్కడ తెచ్చిన నిల్వ కింద రాయండి 72,000. తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరం సంస్థ పుస్తకాలు అనేవి డిసెంబర్తో ముగిస్తున్నాం కాబట్టి డిసెంబర్ 31 2012 ఇక్కడ ఏం రాస్తామంటే బై తరుగుదల. ఈ తరుగుదల అనేది దేని మీద లెక్కించాలంటే మనం 80,000 మీద తరుగుదల లెక్కించాలి. 80,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి? 80,000 మీద 10% అంటే 8,000 రూపాయలు వచ్చింది. తర్వాత ఈ 72,000 రూపాయల నుంచి ఈ 72,000 ఏం చేస్తామంటే రెండు వైపులా వేస్తాం, డెబిట్ క్రెడిట్ వైపున. ఈ 72,000 రూపాయల నుంచి 8,000 రూపాయల తరుగుదల అనేది తీసేయండి. వచ్చింది. 72,000 నుంచి తరుగుదల విలువ ఎంతంటే 8,000 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 64,000 వచ్చింది. ఈ 64,000ని ఏం రాస్తారంటే బై తీర్చిన నిల్వ. ఎంత వచ్చింది ఆ విలువ? బై తీర్చిన నిల్వ 64,000 వచ్చింది. తర్వాత సంవత్సరం ఎంతంటే జనవరి 1 2013. ఇక్కడ తీర్చిన నిల్వని 2013 సంవత్సరానికి ఏం చేస్తామంటే తెచ్చిన నిల్వ కింద రాయాలి. తెచ్చిన నిల్వ ఇక్కడ తెచ్చిన నిల్వ ఎంత వేయాలంటే 64,000 రూపాయలు వేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఏమన్నాడంటే జూన్ 30, 2013 తేదీన యంత్రాన్ని అమ్మేసాడండి. ఇక్కడ ఎప్పుడు 2013 ఎంతకు అమ్మేసాడంటే 50,000 రూపాయలకి అమ్మేశాడు కదండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ జనవరి నుంచి మొదలైంది కదమ్మా, ఇక్కడ జనవరి నుంచి అమ్మేసిన తేదీ వరకు ఏం చేయాలంటే తరుగుదల అనేది లెక్కించాలి. ఇక్కడ చూడండి జూన్ 30, 2013 ఇక్కడ ఏం రాయాలంటే బై తరుగుదల. దేని మీద కట్టాలండి తరుగుదల? దీని మీదే కట్టాలి. ఎంతంటే 80,000. 80,000 ఇంటూ ఎన్ని వచ్చింది చూడండి. ఇక్కడ జనవరి నుంచి జూన్ కదండి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎన్ని నెలలు వచ్చినాయండి? ఇక్కడ 6 నెలలు వచ్చినాయి కదండి. 6/, సంవత్సరానికి ఎన్ని నెలలు అండి? 12 నెలలు కదా. 6/12 ఇంటూ ఇక్కడ చూడండి తరుగుదల ఎంత శాతం ఇచ్చాడు? 10% ఇచ్చాడు కదా. 10/100. ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి ఏ విధంగా చేయాలంటే తరుగుదల అనేది ఇక్కడ ఏమన్నాడంటే
ఏంటండి 80,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100 ఈ విధంగా అడిగినప్పుడు 6 నెలలు కట్టమన్నప్పుడు మనం ఏం చేసుకుంటామంటే 80,000 మీద 10% కట్టుకోండి. ఎంతండి 8,000 వచ్చింది కదమ్మా. ఈ 8,000 12 నెలలకు అనుకోండి అమ్మా. ఈ 8,000 10% 80,000 మీద 10% కడితే ఎంత వచ్చింది? 8,000 వచ్చింది. ఈ 8,000 ఏం చేస్తారంటే 12 నెలలకి 8,000 తరగతులు అనుకోండి. మనకి ఎంత కావాలండి? 6 నెలలకు కావాలి కదా. ఈ 8,000లో సగం చేయండి. 6,000 6 నెలలకే ఎంతండి? 4,000 అమ్మా. తర్వాత 3 నెలలకి అయితే 4,000 సార్ 2,000. ఎంఐలో చూడండి 80,000 మీద 10% అంటే ఎంతండి? 8,000. అది ఎన్ని నెలలకి? 12 నెలలకి. మనకు కావాల్సింది ఎంత? 6 నెలలకి. 8,000లో సగం ఎంతండి? 4,000. అదే 3 నెలలకు కావాలనుకోండి ఈ 4,000లో సగం ఎంతండి? 2,000. అమ్మా ఇక్కడ 6 నెలలకి ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ 4,000 వచ్చింది కదండి 6 నెలలకి. ఇలా చేసినా పర్లేదు, లేకపోతే ఇంకో రకంగా చూడండి. ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. 6 నెలలు ఎంతండి? 12. ఈ 2 8లో 4 సార్లు పోతుంది కదమ్మా. 4,000. ఇక్కడ 6 నెలలకి తరగతి ఎంత వచ్చిందండి? 4,000 వచ్చింది. ఈ పద్ధతి చేసినా పర్లేదు, లేకపోతే ఈ పద్ధతి చేసుకున్నా పర్లేదు. ఇక్కడ ఏం చేశాడండి? యంత్రాన్ని అమ్మేశాడు కదమ్మా. ఎంతకు అమ్మేశాడు చూడండి. 50,000 అమ్మేశాడు కదా యంత్రాన్ని. ఇక్కడ ఏం రాయాలంటే బై నగదు. బ్రాకెట్లో ఏం రాస్తారంటే అమ్మకం. ఎంతకు అమ్మేశాడండి? 50,000 అమ్మేశాడు. ఇక్కడ డెబిట్ వైపు ఎక్కువ ఉందా, క్రెడిట్ వైపు ఎక్కువ ఉందా చూడండి. డెబిట్ వైపు 64,000 ఉంది. క్రెడిట్ వైపు తరుగుదల ప్లస్ నగదు రెండో కలిపితే ఎంత వచ్చిందండి? 54,000 వచ్చింది. ఎటు సైడ్ ఎక్కువ ఉంటే అది సైడ్ చూపించాలి. 64,000 ఎక్కువ ఉంది కాబట్టి 64,000 రెండు వైపులా చూపించండి. 64,000. ఈ 64,000 నుంచి 54,000 రూపాయలు తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చిందంటే మనకి 10,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఈ 10,000 రూపాయలు ఏమంటామంటే బై లాభ నష్టాలు ఖాతా అని రాయాలి. అమ్మా ఇటువైపు ఎక్కువ వచ్చింది కాబట్టి ఇటువైపు ఏం రాయాలి? లాభ నష్టాలు ఖాతా అని రాయాలి. అమ్మా ఇది చెప్పింది అర్థమైంది కదా సార్? చూడండి మళ్ళీ ఇక్కడ యంత్రం ఖాతా అని చెప్పి టేబుల్కి వేస్తాం. వేసిన తర్వాత తేదీ వివరాలు మొత్తం రాస్తాం. ఇక్కడ ఏమన్నాడంటే ఎప్పుడు కొన్నాడు యంత్రాన్ని? జనవరి 1, 2011 తేదీని కొన్నాడు. ఎంత కొన్నాడంటే 72,000 రూపాయలకి యంత్రాన్ని కొనుగోలు చేసి దాని మరమ్మతు ఖర్చు ఎంత పెట్టాడండి? 8,000 రూపాయలు పెట్టాడు. జనవరి 1, 2011 2 నగదని రాస్తాం. ఈ 72,000 ప్లస్ ఈ మరమ్మతు ఖర్చు ఎంతండి? 8,000. ఈ 72,000కి 8,000 కలిపిస్తే ఎంత వచ్చిందండి? మనకి 80,000 రూపాయలు వచ్చింది. ప్రతి సంవత్సరం ఏం చేస్తామంటే డిసెంబర్ 31 ముగిస్తాం. డిసెంబర్ 31, 2011 బై తరుగుదల అనేది దేని మీద అంటే 80,000 రూపాయల మీద కట్టాలి. 80,000 మీద 10% కడితే ఎంత వచ్చిందంటే మనకి 8,000 రూపాయలు వచ్చింది. ఈ 80,000 ఏం చేస్తామంటే డెబిట్ క్రెడిట్ రెండు మొత్తాల కింద చూపిస్తాం. ఈ 80,000 నుంచి తరుగుదల విలువ
ఏం రాస్తామండి? ఈ తేల్చిన నిల్వనే ఇక్కడ తెచ్చిన నిల్వ కింద రాయాలి. తెచ్చిన నిల్వ ఎంతండి? 72,000. ప్రతి సంవత్సరం ఏం చేస్తామండి? డిసెంబర్ 31తో ముగిస్తాం కదా. 2012 బై తరుగుదల. తరుగుదల అనేది దేని మీద కట్టాలి? 80,000 రూపాయల మీద కట్టాలి. 80,000 రూపాయల మీద 10% కడితే ఎంత వచ్చిందండి? 8,000 వచ్చింది. ఈ 72,000 ఏం చేస్తామంటే అండి డెబిట్ క్రెడిట్ రెండు మొత్తాల కింద చూపిస్తాం. 72,000 72,000. ఈ 72,000 నుంచి తరుగుదల విలువ ఎంతండి? 8,000 రూపాయలు మైనస్ చేయగా ఎంత వచ్చిందండి? 64,000 రూపాయలు మొత్తం అనేది రావడం జరిగింది. దీన్ని ఏం రాస్తామంటే అండి బై తేల్చిన నిల్వని రాస్తాం. తర్వాత జనవరి 1, 2013 ఈ తేల్చిన నిల్వని ఏం రాస్తామంటే అండి తెచ్చిన నిల్వ కింద రాస్తాం. ఎంతండి? 64,000. ఇక్కడ జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే అండి మనకి ఇక్కడ డిసెంబర్ వరకు యంత్రాన్ని వాడుకుని అమ్మేలేదు. ఎప్పుడు దాకా ఉపయోగించుకున్నాడంటే యంత్రాన్ని ఉపయోగించుకుని అమ్మాడంటే జూన్ 30, 2013 తేదీ దాకా యంత్రాన్ని ఉపయోగించుకుని జూన్ 30 అమ్మేశాడు. కాబట్టి ఎంతకు అమ్మేశాడండి? 50,000 రూపాయలకి అమ్మేశాడు. దీన్ని ఏం రాస్తాడంటే అండి బై తరుగుదల. బై తరుగుదల ఇక్కడ 6 నెలలకి కట్టే కదండి, చెప్పాం కదా. ఇక్కడ చూడండి 80,000 మీద 10% కడితే ఎంత వచ్చిందంటే 8,000. ఈ 8,000 తరుగుదల అనేది 12 నెలలకు సంబంధించింది. అందులో 6 నెలల కంటే ఎంతండి? 8,000 సగం ఎంతండి? 4,000. 3 నెలల కంటే ఎంతండి? 2,000. ఇక్కడ కావాల్సింది ఎన్ని నెలలు కట్టాలంటే మనం జూన్ వరకు కదండి. ఇక్కడ ఎంతండి? 4,000 రూపాయలు అనేది రావడం జరిగింది మనకి. ఇలా చేసుకున్నా పర్లేదు, లేకపోతే 80,000 ఇంటూ 6/12 ఇంటూ 10/100 ఈ విధంగా చేసినా పర్లేదు. 4,000 అమ్మా. తర్వాత ఇక్కడ 6 నెలల తరుగుదల కడితే ఎంత వచ్చిందండి మనకి? 4,000 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇక్కడ యంత్రాన్ని అమ్మేశాడు కదమ్మా. ఎంత అమ్మేశాడు అంటే మనకి 50,000 రూపాయలకి అమ్మేశాడు కదా యంత్రాన్ని. ఇక్కడ ఏం రాస్తారంటే బై నగదు అమ్మకం అని చెప్పి 50,000 వేస్తాం. ఈ 64,000 ఎక్కువ ఉందా లేకపోతే తరుగుదల అమ్మకం విలువ కలిపితే రెండు ఎక్కువ ఉన్నాయో చూడాలి. ఇక్కడ 64,000 ఎక్కువ ఉంది కాబట్టి ఈ 64,000 ఏం చేస్తామంటే అండి రెండు వైపులా చూపిస్తాం. డెబిట్ వైపు క్రెడిట్ వైపు చూపిస్తాం మొత్తాల కింద. ఈ 64,000 నుంచి 54,000 తీసేస్తే ఎంత వచ్చిందండి? 10,000 వచ్చింది కదా. ఈ 10,000 ఏం రాస్తామంటే అండి బై లాభ నష్టాల ఖాతాన్ని చూపిస్తామండి. అమ్మా అర్థమైంది కదా. మీరు ఏం చేస్తారంటే ఈ సమ్ అనేది ఎక్కించండి. ఎక్కించిన తర్వాత యంత్రం ఖాతాని టేబుల్ పెట్టి వేసి టేబుల్ గీసిన తర్వాత ఒక పేజీలో వచ్చేలాగే ఈ లెక్క అనేది ఎక్కించుకోండి అమ్మా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.